మన స్వతంత్ర ప్రదాత, విమోచకుడు అని పేరు కలిగినటువంటి, మనకు స్వేచ్ఛనిచ్చేవాడు, విడుదలనిచ్చేటువంటి యేసుక్రీస్తు నామమే ఘనపరచబడును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అను ఈ సువార్త కార్యక్రమంలో పాలిభాగస్తులైనటువంటి మీ అందరికీ ప్రభువు పేరిట వందనాలు. ఈ సువార్త సందేశాలు యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షముగా పరిశుద్ధాత్మ సన్నిధి అని మదర్ తెరిసా మందిరము నుండి, పరిశుద్ధ అగ్నిరథము అను బాలయేసు నగర్ సంఘము నుండి వాని సేవకులుగా నేను మీకు దేవుని యొక్క పరిశుద్ధాత్మను బట్టి అందిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్త మాంసములు కలిగినటువంటి శరీరంతో ఉన్న మనము ఈ లోకములో బ్రతికినంత కాలము ఈ లోకపు యజమాని అయిన అపవాది యొక్క కబంధ హస్తాలలో, దాని దాస్యములో మనము మగ్గిపోతూ అణగారిపోతూ మనలో ఉన్నటువంటి ప్రతి విశేషమైనటువంటి ఆత్మీయ వనరులను మనము అణిచివేయబడి శారీరకమైనటువంటి దేహము బలహీనమై అనారోగ్యమై కృషించిపోతూ ఉంటుంది. అట్టి పరిస్థితులలో యెహోవా రాఫా అని పిలువబడినటువంటి దేవుడు మనల్ని స్వస్థపరచుటకు ఆసక్తి కలిగినటువంటి వాడు. ఈ దేవుడు విడుదల కావలసినటువంటి వారికి, ఆరోగ్యము కావలసినటువంటి వారికి దీన మనస్కులై ఆయన సన్నిధిలో తమ యొక్క సమయాన్ని వెచ్చించు బిడ్డల ఎడల ఎంత కృపా కనికరము చూపించి వారికి విడుదల కలిగిస్తాడో మనము ఒక ఘటనను బట్టి ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనములో ప్రభువారు ఒక మాట పలుకుతున్నాడు. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందితివని ఆమెతో చెప్పెను. యేసు ప్రభువారు విశ్రాంతి దినమున సమాజ మందిరములో సువార్త బోధిస్తున్నప్పుడు ఆ మందిరములోనికి 18 సంవత్సరముల నుండి బలహీనురాలై బలహీన పరుచు ఆత్మ లేదా దెయ్యము చేత ఆవరింపబడినటువంటి ఒక మొసలి ఆవిడ వంగినటువంటి నడుముతో చక్కగా నిలువబడలేనటువంటి పరిస్థితుల్లో మందిరంలోకి వచ్చినది. ఆమె యథాప్రకారము అలవాటుగా దేవుని సన్నిధితో ఉండుట వాడుక. అదే వాడుక చొప్పున ఆమె ప్రభువారు సువార్త బోధిస్తున్నటువంటి మందిరంలో ప్రవేశించినప్పుడు ప్రభువారు ఆమెకున్నటువంటి దైవభక్తిని బట్టి, దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి ఆసక్తిని బట్టి, ఆమె హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, ఆమెను పీడిస్తున్నటువంటి అపవాదిని ఆయన అణగద్రొక్కుటకు సిద్ధహస్తుడై చెప్పినటువంటి వాక్యాన్నే మనం చదివాం. అట్టి ఆ ముసలి స్త్రీని ప్రభువారు అంటున్నాడు చక్కగా ఆప్యాయంగా, ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందితివని ఆమెకు చెప్పాడు. ప్రభువారు ఆమెకు బలహీనత నుంచి విడుదల కలిగించుటకు ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఆమెను బలపరుచుటకు ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. అనేక మంది నిర్లక్ష్యము చేసినటువంటి ఆమెను ప్రభువారు అమ్మా అని పిలుస్తున్నాడు. ఈ చిన్న సంభవంలో అనేకమైనటువంటి ఆత్మీయ విషయాలను ప్రభువారికి ఉన్నటువంటి గొప్ప
మేలైనటువంటి కరుణ వాత్సల్యాలను మనము గమనించవచ్చు. సువార్త బోధిస్తూ అందులో నిగ్నమై ఉన్నప్పటికీ ప్రభువారు సమాజ మందిరంలోకి ప్రవేశించిన ఈ బలహీను పరిచే దెయ్యము పట్టిన ఈ తల్లిని చూచి ఆయన పిలుస్తున్నాడు. చూచి అని రాయబడి ఉన్నది. ఆమెను యేసు చూచి, ప్రభువారు దేవుడు లోకానంతటిని తన కనుదృష్టితో చూస్తూ ఉంటాడు. యెహోవా కన్నులు లోకమంతా సంచారం చేస్తూ ఉంటాయి. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తూ ఉంటుంది. ఏ అంశము ఆయన కనుదృష్టిలో నుండి దాగి ఉండటానికి ఆస్కారం లేదు. మనం అనుకుంటాం అనేక పర్యాయాలు చాలా కాలము శోధింపబడి శ్రమపడబడి మనము దుఃఖించుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఉంటే నన్ను చూస్తాడు కదా, దేవుడు ఉంటే నా మనవి ఆలకిస్తాడు కదా, దేవుడు ఉంటే నన్ను ఆదుకుంటాడు కదా, దేవుడు నన్ను చూస్తే ఈ పని చేస్తాడు కదా అని మనము అల్ప విశ్వాసులం అవుతాం. అయితే లేఖనాలు చెబుతున్నవి ఆయన లోకమంతటిని సుదీర్ఘంగా తీక్షణంగా చూస్తూ ఉంటాడు. కీర్తనకారుడు రాస్తూ తన 34వ అధ్యాయము 15వ వచనములు అంటాడు, యెహోవా కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. అంత మాత్రమే కాకుండా ప్రత్యేకంగా ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు అని, అద్వితీయ కుమారుడని, ఆయన రక్షకుడని, విమోచకుడని నమ్మకము విశ్వాసము కలిగి ఉండి ఆయన యొక్క సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారిని నీతిమంతులుగా దేవుడు పరిగణిస్తాడు. అట్టి నీతిమంతులను ఆయన చూస్తాడు. ఆయన కన్నుల నుండి నీతిమంతుల యొక్క శ్రమ దుఃఖము దాగి ఉండటానికి ఆస్కారమే లేదు. నిర్గమకాండములో 3వ అధ్యాయము 7వ వచనములో ఇశ్రాయేలీయుల యొక్క శ్రమలను బట్టి, దుఃఖాన్ని బట్టి, వారి దాస్యపు అణిచివేతను బట్టి అక్కడ దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితిని అంటాడు. దేవుడు నీతిమంతులైన వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు బాధపడితే ఆయన నిశ్చయముగా చూస్తాడు. ఆయన వారిని చూడకుండా ఉండడు. ఆయనకు మనోనేత్రాలు, ఆయన కనుదృష్టి ఆయన బిడ్డలను దాటి వెళ్ళవు. ఒక పర్యాయము రక్తస్రావము వ్యాధితో ఉన్నటువంటి స్త్రీ జనసమూహములో ఆయన ప్రయాణిస్తున్నప్పుడు ఆయన కనుదృష్టిలో పడకుండా కేవలం ఆయన అంగీని తాకి ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి స్వస్థపడతాను అని నమ్మిక కలిగి ఆయన అంగీని తాకి వెళ్ళిపోతే ప్రభువారు ప్రత్యేకంగా దానిని గుర్తుపడతాడు. మనోనేత్రాలతో చూడగలడు. ఆయన చెప్తాడు తన శిష్యులతో, నాకు తెలియకుండా ఉండాలని ఎవరో నా అంగీని ముట్టారు అని. అయితే వాళ్ళు అంటారు, అనేక మంది ఈ జనసమూహంలో నిన్ను తాగుతున్నారు కదా అంటారు. అయితే ప్రభువారు అంటారు, ఒక తల్లి విశ్వాసముతో తన స్వస్థతను బట్టి ఆశించి నన్ను ముట్టినది, నాలో ఉన్న ప్రభావము అక్కడికి వెళ్ళినది అని తెలియజేస్తాడు. ఆ ప్రభావం వెళ్ళినది కాబట్టే ఆ స్త్రీ స్వస్థపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు తెలియదు, చూడలేదు అని గనక ఎవరైనా అనుకుంటే అది మన అజ్ఞానమే. ఆయన నీతిమంతులను చూస్తాడు, విశ్వాసులను చూస్తాడు, ఆయన బిడ్డల యొక్క బాధలను చూస్తాడు, శ్రమలను చూస్తాడు, వారికి వాటి నుండి విడుదల కలుగజేస్తాడు. అందుకని ప్రభువారు ఆమెను చూచి అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రభువారు అంటున్నారు ఆమెతో రమ్మని.
ఆమెను చూచిన తర్వాత రమ్మని పిలిచాడట. ఆమె వాడుకగా సమాజ మందిరంలో తన యొక్క వ్యక్తిగతమైన ప్రార్థన కొరకు వచ్చినదేమో, తన ప్రలాపింపు కొరకు మొరపెట్టుటకు అంగలార్చుటకు సమాజ మందిరంలో ప్రవేశించినదేమో. ఆమె ప్రభువారు తనను పిలవాలని ఆశించక ఉండపోవచ్చేమో. అయినా కానీ ప్రభువారు అంటున్నారు, రమ్మని పిలిచాడు. ఆయన విడుదల చేయగోరు వారిని, తన యొక్క మేలులు ఇవ్వగోరు వారిని, తన సహాయాన్ని పొందగోరు వారిని ఆయన ఆప్యాయంగా రమ్మని పిలుస్తాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడిన మాట ఏమంటారంటే, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బాగుపడుదురు అంటారు, బ్రతుకుదురు అంటారు. మీరు నా మాట చెవియొగ్గి నా వద్దకు రండి, మీరు నా మాట వినిన ఎడల మీరు మరణింతురు, మీరు బ్రతుకుదురు, మీరు మరణించరు, మీరు నశించరు, మీరు బ్రతుకుదురు. నా యొద్దకు వస్తే మీరు బ్రతుకుదురు, అందుచేత రండి అని ప్రభువారు తనకు ఆప్తులైనటువంటి బిడ్డలను ఆయన ఆహ్వానిస్తున్నాడు. మరి నీవు నేను ఆయనను మన హృదయంలోకి రమ్మని పిలిచేటువంటి స్థితిలో ఉన్నామా లేదా ప్రశ్నించుకుందాం. నీవు నేను ఆకాశ మేఘాసీనుడై వస్తున్నటువంటి వాడు, మన అందరి యొక్క ఆత్మలో ఉండటానికి ఆసక్తి కలిగిన వాడు, మన హృదయంలో ప్రవేశించుటకు ఇష్టము కలిగినటువంటి వానిని మనము చూస్తున్నామా లేదా? మనం ఆయనను రమ్మని ఆహ్వానిస్తున్నామా లేదా ప్రశ్నించుకో. ఆయనైతే మనలను చూస్తున్నాడు, మనకు విడుదల కలుగజేస్తాను అంటున్నాడు, మనలను రమ్మని పిలుస్తున్నాడు, మనకు స్వేచ్ఛనిస్తాను అని ఆయన అంటున్నాడు. అయితే ప్రతిస్పందనగా మన చూపు ఎలా ఉన్నది? మన ఆహ్వానం ఎవరికి ఉన్నది? ఈ లోకములో సమస్తమైనటువంటి వాటిని చూస్తాం. విహారయాత్రలు చేసుకొని ఎక్కడెక్కడో లోక సంచారం చేస్తాం. ఎప్పుడు ఫోనును మన కళ్ళ ముందు పెట్టుకొని మనం అన్ని రకాలైనటువంటి వీడియోలు చూస్తూ ఉంటాం. అనేక పర్యాయాలు ఆసక్తి కలిగి సినిమాలు చూస్తూ ఉంటాం, వింతలు విడ్డూరాలు చూస్తూ ఉంటాం. మన నేత్రాలు తనకు కావలసినటువంటి రమ్యమైన వాటిని చూస్తానికి ఇష్టపడిద్ది. ఆ నేత్రము యేసు క్రీస్తును సిలువలో వేలాడుతున్నటువంటి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు వైపు చూసేటట్లున్నదా లేదా? ఆయన అంటాడు, అల్ప విశ్వాసులైన తోమా నా వైపు చూడుము అంటాడు. నా చేతులలో ఉన్నటువంటి గాయాలను తాకుము, నా ప్రక్కలో ఉన్నటువంటి గాయంలో నీ చెయ్యి పెట్టి చూడుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అంటాడు. మన విశ్వాసము బలపడాలి అంటే ప్రభువారి వైపు చూడమని దేవుని యొక్క సూచన. మన హృదయంలోకి ప్రవేశించినందువలన మనము ఆయనను పోలినటువంటి వారిగా రూపాంతర పొందగలము కాబట్టి ఆయనను మనము ఆహ్వానించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రభువారు ఆమెను ప్రేమతో చూచాడు, ఆప్యాయతతో రమ్మని అంటున్నాడు. అందుకని మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. సమస్తమైనటువంటి జనులారా, ప్రయాసపడుతున్నటువంటి వారా, భారము మోయుచున్నటువంటి వారలారా, ఎవరికి ఆక్షేపణ లేదు. సమస్తమైన జనులు, భారము మోసుకుంటున్నటువంటి వారు, ప్రయాసపడుతున్నటువంటి నీవు నేను లాంటి వారు. ఈ యొక్క పెద్దావిడ స్త్రీ గురించి తర్వాత రాయబడి ఉంటుంది 13వ అధ్యాయము లూకాసు వార్త 11వ వచనంలో, ఆమె నడుము వంగి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేదు అట. నిట్ట నిలువుగా ఉండాల్సిన ఆమె
బలహీనపరుచు దెయ్యపు ఆత్మ కలిగినదై ఆమె చక్కగా నిలువబడలేక భారము కలిగి, ఆ దెయ్యము భారము కలిగి, అపవాది భారము కలిగి, ఆ ఆత్మ భారము కలిగి ఆమె చక్కగా నిలువబడలేక ఉంటే, అలా ప్రయాసపడేవారు, భారము కలిగిన వారు ఆయన యుద్ధకు రండి అని పిలుస్తున్నాడు. మరి నీకు నాకు ఏ భారమున్నదో, ఈ అపవాది నీ మీద ఏ భారము పెట్టినదో, నా మీద ఏ భారము పెట్టినదో, పాపమనే మూట, రోగమనేటువంటి వ్యాధుల యొక్క మూట, రుణబాధలు అనేటువంటి భారాల, వ్యాజ్యాలు, తగాదలు, పోరాటాలు అనేటువంటి భారమా, అనేక భారాలు మనుషుల మీద ఉన్నది. కాబట్టి మనుషుడు నిలువలేకున్నాడు, వంగిపోయి ఉన్నాడు, చక్కగా స్థిరపడలేనటువంటి వాడై ఉన్నాడు. వ్యక్తిగతంగా నీవు పరిశీలన చేసుకుంటే నీకు అనేకమైనటువంటి పోరాటాలు, బలహీనతలు, భారములు, వ్యాధులు, ఆత్మలు, అపవాది యొక్క శోధన నీకు కనబడుతున్నది. అట్టి వారిని చూసి ప్రభువారు అంటున్నాడు, రమ్మంటున్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు? ఆ మాట చూడండి. అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొందితివని ఆమెతో చెప్పి. నీకున్నటువంటి బలహీనత ఏమిటి? అది ఇప్పుడే విడుదల పొందితివి. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఆయన యేసు క్రీస్తు అనే రక్షకుడు, అభిషిక్తుని నుండి నీవు విమోచింపబడుతున్నావు. ఎందుకంటే ఆయన పేరే విమోచకుడు. ఆయన ప్రతి భారము నుండి, దాస్యము నుండి విడుదల కలిగించేటువంటి వాడు. ఆయన స్వతంత్ర ప్రదాత, స్వేచ్ఛను మనకు అనుగ్రహించేవాడు. ఇక నుండి ఏ యాజమాన్యము నీ మీద ఒత్తిడి చేయటానికి వీలు లేదు. నీవు వ్యాధుల నుండి స్వస్థ పొంది విడుదల పొందుతావు. నీవు రుణబాధముల నుండి విడుదల పొందుతావు. సంతృప్తిని, సమృద్ధిని పొందుతావు. నువ్వు వ్యాజ్యాలు, పోరాటాల నుండి విడుదల పొందుతావు. నీవు న్యాయమును పొందుతావు. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి అయి నీకు న్యాయము, మేలు చేస్తాడు. అట్టి వారికి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటంటే, అమ్మా, నీ బలహీనతల నుండి నీవు విడుదల పొందితివి అంటున్నాడు. ఆయన విడుదలనిచ్చేవాడు, స్వేచ్ఛనిచ్చేటువంటి వాడిగా మనం చూస్తున్నాడు. కీర్తనకారుడు 34వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించుచున్నాడు. నీతిమంతులు, విశ్వాసులు ఆయనను ప్రలాపిస్తే, ఆయనను వేడుకుంటే ఆయన నిశ్చయముగా వారి ప్రార్థన వింటాడు, వారి మొర వింటాడు, వారిని వాటన్నిటిలో నుండి ఆయన విడిపించుచున్నాడట. ఇక నుండి ఏ వ్యక్తి అనారోగ్యంతో ఉండటానికి లేదు. ఎందుకంటే ఆ అనారోగ్యాన్ని తీసివేయటానికి, స్వస్థపరచటానికి ఆయన సిలువలో గాయములు పొందినటువంటిగా సంగతి మనం చూస్తున్నాం. ఇక నుండి ఏ వ్యక్తి దీన స్థితిలో, రుణబాధలతో ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే మనందరి యొక్క రుణముల నిమిత్తమై ఆయన క్రయధనముగా, విమోచన క్రయధనముగా ఆయన అప్పగించబడ్డాడు. ఇక నుంచి మనమందరము ఏ పోరాటము పోరాడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన మరణమును గెలిచి విజయుడైనటువంటి సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా. అందుచేతనే ఆయనకు విడుదల చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. ఇట్టి దేవుడు నీకు నాకు స్వేచ్ఛనిచ్చాడట. గల్తీలకు రాసినట్టు పత్రికలో పౌలు గారు అంటాడు, 5వ అధ్యాయము 1వ వచనంలో, ఈ స్వతంత్రమును అనుగ్రహించి క్రీస్తు యేసు వలన మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు మనము ఈ విడుదల పొందిన తర్వాత, ఈ పొందినటువంటి విడుదలను ఎవరు అనుగ్రహించారు? క్రీస్తు అంట. ఈ క్రీస్తు అనేటువంటి ఈ దేవుడు మనకు స్వతంత్రులను చేసి ఉన్నాడు. కాబట్టి ఇక మళ్ళీ ఆ దాస్యము కిందకు మనం వెళ్ళకూడదు, మళ్ళీ అపవాది క్రిందకు వెళ్ళకూడదు. మనమందరము విమోచింపబడాలని, విడుదల పొందాలని ఆయన సిలువలో మనందరి నిమిత్తమై విమోచన కార్యము చేశాడు. అది విజయము పొందినటువంటి కార్యం.
ఒకసారి విజయము పొందిన తర్వాత మళ్ళీ మన అపజయంలోకి ప్రవేశించటానికి వనకూడకూడదు. అందుకనే మనము మళ్ళీ తిరిగి ఆ అపవాది దాస్యపు కాడి క్రిందకు వెళ్ళకూడదని ప్రభువారు అంటున్నారు. ఎందుకు వెళ్ళాల్సి వచ్చినది అపవాది దాస్య కిందకు అంటే, మనము అపవాది అనే దెయ్యపు ఆత్మతో నిరంతరము ఆవరింపబడటానికి అవకాశం ఉంది. ఇక్కడ రాయబడి ఉంటుంది ఆ స్త్రీ మాట కూడా, లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనములో ముసలి ఆమె గురించి. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను అంటాడు. 18 ఏళ్ల నుండి ఆ అపవాది ఆత్మ, దెయ్యపు ఆత్మ ఆమెకు ఆవరింపబడి ఉన్నది. అందుకని ఆమె బలహీనురాలై ఉన్నది. ఆ దయ్యము పట్టినటువంటి అపవాది కలిగినటువంటి ఆమె కాబట్టి ఆమెలో అనారోగ్యము సంభవించినది. అయితే దేవుడు సమర్థుడు, శక్తివంతుడు. ఎందుకు అంటే దెయ్యపు ఆత్మను వెళ్ళగొట్టగలిగిన వాడు, సాతానును తన కాళ్ళ కింద త్రొక్కివేయగలిగినటువంటి వాడు, అపవాదిని బంధించి పాతాళములో పడవేయగలిగినటువంటి వాడు. చూడండి, లేఖనాలు అంటూ ఉంటాయి అక్కడ. మత్తయి సువార్త 8వ అధ్యాయము 16వ వచనములో ఒక సంభవం కాడ అంటాడు, ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లరను స్వస్థపరిచెను. ఆయన కేవలము మాట బట్టి గద్దించి, సాతానా వెళ్ళిపో అని ఆ 40 దినాలు ఉపవాసములో ఉన్నప్పుడే ప్రభువారు సాతాను మీద అధికారము పొందినటువంటి వాడు. ఆయనంట మాట వలన దెయ్యమును వెళ్ళగొట్టి రోగులనెల్లరను స్వస్థపరిచెను. అందువల్ల అనేకులు ఏమయ్యారంట, బలహీనతల నుండి వారు బలము పొందారు. ఆయన మాట వలన వారిని స్వస్థపరిచాడు. అందువలన అంటున్నాడు, ఆయనే మన బలహీనతలను సహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా చెప్పబడిన మాట నెరవేరింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది, ఆయన మన రోగములను భరించెను. ఆ రోగములను భరించెను అనే మాటను ప్రభువారు ఈ యొక్క సంభవంలో నెరవేర్చారు. మాట వలన ఆయన ఈ రోగములను వెళ్ళగొట్టాడు, దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు, వారిని స్వస్థపరిచాడు. అందుకనే ఈ మాట యెషయా గ్రంథంలో చక్కగా నొక్కి వక్కాణించినటువంటి ప్రవచనము 53వ అధ్యాయము 4వ వచనము, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆ వచనము, ఆ ప్రవచనము ఈ సంభవంలో ప్రభువారు నెరవేర్చాడు. ఆయన గెరాసేయుల దేశములో ఒక యవ్వన బిడ్డ అనేకమైనటువంటి దెయ్యములు పట్టిన వాడై బహు శ్రమింపబడుతూ, బహు దుఃఖపడుతూ ఉంటే ఆయన గద్దించి వాటిని అతని నుండి ప్రారద్రోలినట్లుగా ఉంటుంది. అది 1 కాదు 2 కాదు, అది సేన అని పేరు పెట్టబడినటువంటి ఒక పెద్ద సమూహం. అపవాదిని, దెయ్యములను, అపవాది ఆత్మలను ఆయన మాట చేత గద్దింపగలిగిన వాడు. ఆ తర్వాత లేఖనాల్లో రాయబడి ఉంటుంది, ఆయన ఆమె మీద చేతులుంచాడట. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 13వ వచనంలో కంటిన్యూషన్గా ఉంటుంది, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవునిని మహిమపరిచెను అంటది. ప్రభువారి యొక్క చేతులు, ప్రభువారి యొక్క నిత్య బాహువులు, ప్రభువారి యొక్క ప్రేమ కలిగినటువంటి హస్తములు ఆమె మీద ఉంచగానే ఆమె బలపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క చేతులలో ఉన్నటువంటి స్వస్థత ప్రభావము ఆమె మీదకు చేరినది. లూకాసు వార్త 4వ అధ్యాయం 41వ వచనంలో ఉంటుంది, అప్పుడు ఆయన వారితో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. వేరే ఒక సంభవం,
వేరే ఒక సంభవంలో అక్కడ ఉన్నటువంటి వారందరి మీద ఆయన చేతులు ఉన్నప్పుడు వారందరూ స్వస్థపడినట్లుగా మనం చూస్తున్నాం. అలానే మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఉంటుంది. అందువలన కొద్ది మంది మీద ఆయన రోగుల మీద చేతులుంచగానే వారు స్వస్థపడ్డారు. ఆయన చేతులలో శ్రేష్టమైన స్వస్థత కార్యమున్నది. ఆయన ఎవరిని తాకితే వారు స్వస్థపడినట్లుగా అనేక సంభవాలు ఉన్నాయి. ఆయన ప్రేమగా చేతులుంచి స్వస్థపరిచారు. చిన్న బిడ్డలను ఆయన హక్కున చేర్చుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపాయములు ఉన్నటువంటి పేతురును ఆయన చెయ్యి పట్టి మునిగిపోతున్న నీళ్ల నుండి లేపిన వానిగా చూస్తూ ఉన్నాం. ఆయన చెయ్యిలో మనలను చెక్కుకొన్నాడు. అందుకనే మనకు స్వస్థత ఆ గాయముల నుండి విడుదల అయి ఉన్నది. ఆయన శ్రేష్టమైనటువంటి చేతులు ఆమెను స్వస్థపరిచినది, నిన్ను నన్ను కూడా స్వస్థపరచుటకు సిద్ధమై ఉన్నది. అట్టి స్త్రీ తర్వాత ఏం జరిగిందో చూడండి. లూకాసు వార్తలోని కంటిన్యూ అవుతుంది. అక్కడే ఆయన మీద ఆమె మహిమ పరిచయం ఉంటుంది. 13వ అధ్యాయం 13వ వచనంలో దేవుని మహిమ పరిచయం ఉంటుంది. అంటే స్వస్థత పొందినటువంటి వారు ప్రత్యామ్నాయంగా చేయాల్సినది, కృతజ్ఞతాపూర్వకంగా చేయవలసినటువంటి ఆత్మీయ విషయం ఏంటంటే మహిమ పరచటం. లూకాసు వార్త 18:43 వచనంలో కూడా స్వస్థ పొందినటువంటి వారు ఆమెను దేవుని మహిమపరిచినట్లుగా చూస్తాం. వెంటనే వాడు చూపు నొంది దేవునిని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ఒక సంభవం. అలానే లూకాసు వార్త 5వ అధ్యాయం 26వ వచనంలో వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచమును ఎత్తుకొని దేవుని మహిమపరిచెను. ఇది పక్షవాయువు కలిగిన వాడు స్వస్థపడినప్పుడు లేచి దేవుణ్ణి మహిమపరిచాడు. పై మాట చూపు పొందినటువంటి వాడు దృష్టి పొంది వాడు మహిమపరిచి దేవుడిని వెంబడించినట్లుగా చూస్తున్నాం. ఈ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ వాత్సల్యము కలిగిన దేవుడు మమ్మలను చూస్తున్నాడు, మనలను రమ్మంటున్నాడు, మనలకు విడుదల కలుగజేస్తున్నాడు, మనలను స్వస్థపరుస్తున్నాడు, మనలో ఉన్న దెయ్యములను ఆయన పారద్రోలుతూ ఉన్నాడు. అందుచేత మనము కృతజ్ఞతాపూర్వకంగా అన్ని రీతులుగా ఆయనను మహిమపరిచేవారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు నీకు నాకు తన యొక్క దయానిధి నుండి కలుగ చేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యెహోవా రాఫా అని స్వస్థపరచు యెహోవా, విమోచకుడు అనే పేరు కలిగిన మా దేవ, మాకు స్వస్థత నుండి, పాపము నుండి, రుణబాధముల నుండి, దెయ్యముల యొక్క స్థితి నుండి విడుదల కలిగించేవాడు. నీ విడుదల స్వాతంత్రమును మేము పొంది ఇక దాస్యపు కాడి కింద వెళ్లకుండానట్లు నీ పరిశుద్ధ అగ్నిని మా చుట్టూ ఆవరింప చేయమని, తద్వారా మిమ్మలను మహిమపరిచేటువంటి ధన్యత మాకోసమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సత్య, సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడును యుగ యుగములకును క్రీస్తు రాకడ పర్యంతము నిరంతరము తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలు. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.